సింగరేణిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించడంతో ఆ సంఘంలోని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే యూనియన్కు చెందిన 3 టాప్ లీడర్లు రాజీనామా చేశారు. దీంతో సింగరేణిలో ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ని అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆదేశించారు. దీంతో ఆ సంఘం ముఖ్య నేతలు పార్టీకి మూకమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం హాస్యాస్పదమని వీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యూనియన్లోని నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ నుంచి వలసలు మరింత పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సింగరేణిలో బీఆర్ఎస్ హవా నడిచింది. ఇప్పుడు అధికారం చేజారడంతో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ కొత్త ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేసింది. పోలీసు శాఖలో బదిలీల నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఏర్పడవచ్చన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అలాంటి పరిస్థితులు ఏవీ కనిపించడం లేదని, హామీ మేరకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు షురూ చేశారు. హైకోర్టు తీర్పుతో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న సింగరేణి కార్మిక సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసిన కారణంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ఆందోళన చెందాయి. కోర్టు తీర్పుతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు జాతీయ రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో అవగాహనకు రావాలా లేక ఎవరికి వారుగా పోటీ చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో టీబీజీకేఎస్ పోటీ నుండి తప్పుకుంటుండడంతో సింగరేణి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సిపిఐ, కాంగ్రెస్లు సింగరేణి ఎన్నికల్లో సైతం ఒక్కటవుతాయా లేక పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉన్న నేపథ్యంలో గెలుపు కోసం బరిలోకి దిగుతాయా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా గత 2 ఏళ్లుగా సింగరేణిలో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు ఈ నెల 27లోపు ఫుల్ స్టాప్ పడనుంది.